హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంజయరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ వెల్లుల్లి కారం చూపిస్తున్నాను. ఇలా 6 ఎగ్స్ మనం బాయిల్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే వెల్లుల్లి కారం, జీలకర్ర, సాల్ట్ ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ అనమాట, 2 ఆనియన్స్ కట్ చేసుకోండి గ్రేవీ కోసం. ఆనియన్స్ ఎక్కువ అంటే గ్రేవీ ఉంటుంది కదా. సో ఎగ్స్ కూడా మనకు బాయిల్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 ఆనియన్స్, అది వేసేసుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అండ్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఎగ్స్ అనేది చాలా మంచిది మన హెల్త్కి, ప్రోటీన్స్ ఉంటాయి కదా. పిల్లలకు కూడా మనం డైలీ ఒక ఎగ్ 1 or 2 ఎగ్స్ బాయిల్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ప్రోటీన్స్ మంచిగా వస్తాయి అన్నమాట. సో ఎగ్ కంపల్సరీ యాడ్ చేయండి, మీరు కూడా తినండి. నాకు కూడా ఎగ్స్ ఇక్కడ బాయిల్ అయిపోయాయి, దాన్ని పీల్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుంది అనమాట. అండ్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులో నేను జీలకర్ర, ఆనియన్స్ వేసాను. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకోవాలి మంచి కలర్ కోసం. పసుపు వేసుకుంటాం కదా, సో పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 minutes పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి. బ్రౌన్ కలర్ రావాలి, ఎందుకంటే పచ్చి వాసన లేకుండా మంచి ఆనియన్స్ ఫ్రై అవుతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కరివేపాకు వేయగానే బాగుంది కదా కలర్. సో కరివేపాకు కూడా మనకి చాలా మంచిది, ఐస్కి చాలా మంచిది అనమాట కరివేపాకు అనేది. కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా వెల్లుల్లి, కారం, సాల్ట్, జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. 2 minutes అలా ఇట్లా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఇందులో ఇందాక మనం పీల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes అలా ఉంచండి చాలు. నేను కొంచెం ఎక్కువసేపు ఉంచడం వల్ల కలర్ చేంజ్ అయింది, బట్ 5 minutes ఉంచితే సరిపోతుంది. సో లాస్ట్ లుక్ అనమాట ఇది. టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందంటే చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.